ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదివినటువంటి యొక్క వాక్యమును బట్టి జీవితం ఫలించాలి, అది అధికంగా ఫలించాలి అన్నటువంటి విషయాన్ని ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవుడు మనకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాడు. ఆ జీవితం ఫలించటమే కాదు, అది అధికంగా ఫలించాలి అన్నటువంటిదే ఆ ప్రభు యొక్క కోరిక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మనం రెమ్మలము అని, యేసు ప్రభు ద్రాక్షావల్లి అని, మనమంతా ఆయన్ను అంటిపెట్టుకొని ఆయనతో ఐక్యమై ఉండి ఫలించాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నది. మరి ఆ విధంగా ఐక్యంగా ఫలించడం ఎలా అని, అధికంగా ఫలించటం ఎలా అని మనం కొద్దిసేపు ధ్యానిద్దాం. ఈనాడు సత్యోపదేశ తరగతుల్లో అనగా సండే స్కూల్లో తరచుగా సిస్టర్స్ కానీ లేకపోతే ఈ సత్యోపదేశ తరగతులు చెప్పేటువంటి టీచర్స్ కానీ ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, దేవుడు మనలను ఎందుకు సృష్టించారు అని. దానికి సమాధానం ఏం చెప్తూ ఉంటామంటే, ఆయన తెలుసుకోవడం కోసం, మరియు ఆయన ప్రేమించటం కోసం, మరియు ఆయనను మహిమపరచడం కోసం దేవుడు మనలను సృష్టించాడు అని చెప్పేసి మనం సమాధానం చెప్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఇరేనియస్ అనేటువంటి ఒక పునీతుడు కూడా భగవంతుణ్ణి మహిమపరచటమే మన యొక్క జీవిత లక్ష్యం అని చెప్తూ ఉంటాడు. భగవంతుడైనటువంటి ఆ దేవుణ్ణి మహిమపరచటమే మన యొక్క జీవితం యొక్క లక్ష్యం అని చెప్పి ఆ ప్రభు ఆ యొక్క ఇరేనియస్ ద్వారా పలికించాడు అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆయన మహిమపరచటం అనేటువంటిది మన యొక్క జీవిత ధ్యేయమై ఉండాలి. ఆ దేవుణ్ణి మహిమపరచటం అనేటువంటిది మన యొక్క జీవిత గమ్యమై ఉండాలి. అది ఏ విధంగా అన్నటువంటి విషయాన్ని సాక్షాత్తు ప్రభువే వాక్యం ద్వారా మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 6వ వాక్యంలో 16వ వాక్యంలో, ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. మరియు అదే ప్రభు యోహాను రాసినటువంటి సువిశేష పట్టణంలో 15వ అధ్యాయం 8వ వాక్యంలో ఈనాడు మనం చదివి ఉన్నాం. దానిలో కూడా అదే విధంగా తెలియచేస్తున్నారు, మీరు అధికంగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును, అందువలన మీరు నా యొక్క శిష్యులగుదురు అని చెప్పి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, మరి ఈ విషయంలో మనకు 3 ప్రత్యేకమైనటువంటి అంశాలు మనం ధ్యానించాలి, తెలుసుకోవాలి. అది ఏమిటంటే, మొట్టమొదటిది ఎక్కువగా ఫలించటం, రెండవది ఆయన యొక్క శిష్యులుగా మారటం, మూడవది దేవుణ్ణి మహిమపరచటం. ఈ 3 విషయాల గురించి ఈనాడు మనం ప్రత్యేకంగా ధ్యానించాలి. మొట్టమొదటిది మనం అధికంగా ఫలించాలి లేదా ఎక్కువగా ఫలించాలి. రెండవది మనం ఆయన యొక్క శిష్యులుగా జీవించాలి లేదా శిష్యులుగా మారాలి. మూడవది తండ్రిని మనము మహిమపరచాలి. ఈ 3 విషయాల గురించి ఈ యొక్క సువిశేష పట్టణమును యందు ధ్యానించవలసినటువంటి అవసరము ఉన్నది అని చెప్పేసి మనం గ్రహించాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యం అని అంటే, యేసులో నిలిచి ఉండుట వలన మాత్రమే ఇవి సాధ్యమని ఈనాటి వాక్యం పలుకుతూ ఉన్నది. ఏమిటి ఆ 3? మొట్టమొదటి ఎక్కువగా ఫలించటము, శిష్యులుగా మారటము లేదా శిష్యులుగా జీవించటము, మూడవది తండ్రి దేవుణ్ణి మహిమపరచటం. ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు సాధ్యం అని ప్రశ్నించుకున్నట్లయితే, మనం ఎప్పుడైతే యేసులో నిలిచి ఉంటామో, యేసులో ఐక్యమై ఉంటామో అప్పుడే ఇవి సాధ్యం. ఆయనలో ఐక్యం అవ్వకపోతే, ఆయనలో నిలిచి ఉండకపోతే అవి అసాధ్యము అని చెప్పేసి ఈనాటి వాక్యం ద్వారా ప్రభు మనతో పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీవు అధికంగా ఫలించాలని కోరుకుంటున్నావా? నీవు ఎక్కువగా ఫలించాలని కోరుకుంటున్నావా? అయితే నువ్వు యేసులో ఉండు, యేసులో ఐక్యమై ఉండు, అధికంగా ఫలిస్తావు. నీవు ప్రభు యొక్క శిష్యుడిగా మారాలని కోరుకుంటున్నావా?
ప్రభు యొక్క శిష్యుడిగా జీవించాలని కోరుకుంటున్నావా? అయితే యేసులో ఉండు. అధికంగా ఫలిస్తూ శిష్యుడిగా జీవిస్తావు, శిష్యుడిగా మారుతావు. నీవు దేవుణ్ణి మహిమపరచాలనుకుంటున్నావా? నిన్ను సృష్టించి, నిన్ను బాగుపరచి, నిన్ను యోగ్యునిగా చేస్తూ ఉన్నటువంటి, దీవిస్తున్నటువంటి ఆ తండ్రి దేవుణ్ణి నిత్యము నీవు మహిమపరచాలని కోరుకుంటున్నావా? అలా మహిమపరచాలని కోరుకుంటున్నట్లయితే నువ్వెవరిలో ఉండాలి? యేసులో ఉండాలి, యేసులో ఐక్యమై ఉండాలి. అప్పుడే ప్రియ సహోదరి సహోదరులారా ఇవన్నీ కూడా సాధ్యమవుతూ ఉంటాయి. మరి యేసులో ఐక్యమై ఉండటము, యేసులో నిలిచి ఉండటము అనేటువంటిది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రభు చెప్పినటువంటి మాటలను బట్టి మత్తయి శుభవార్తలో 18వ అధ్యాయం 20వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట కూడి ప్రార్థిస్తారో, లేకపోతే సమావేశం అవుతారో వారి మధ్య నేను ఉన్నాను అని చెప్పేసి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవదిగా, దేవుని యొక్క వాక్యాన్ని వినటం ద్వారా మనం ఆయనలో నిలిచి ఉండవచ్చు, ఆయనలో ఐక్యమై ఉండవచ్చు. ఆత్మ పరిశీలన చేసుకో. నేను దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుట ద్వారా నేను ప్రభువులో ఐక్యమై ఉంటున్నానా? నేను దేవుని యొక్క వాక్యాన్ని వినుట ద్వారా నేను దేవుని యందు లేదా ప్రభు యందు నిలిచి ఉంటున్నానా అని ఆత్మ పరిశీలన చేసుకో ప్రియ సహోదరి సహోదరులారా. లూకా శుభవార్త 10వ అధ్యాయము 16వ వాక్యంలో కూడా అదే చెప్తాడు. మీ మాటను ఆలకించువాడు నా మాటను ఆలకించును అని చెప్తూ ఉన్నాడు. మరి ఆ మాటను బట్టి మనం ఏమి అర్థం చేసుకోవాలి అంటే, మనం ఆయనలో ఐక్యమై ఉండాలన్నా, ఆయనలో నిలిచి ఉండాలన్నా మనం ఆయన యొక్క మాటలను ఆలకించాలి అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇంకా ఏ విధంగా ప్రభువులో నిలిచి ఉండాలి, ఇంకా ఏ విధంగా ప్రభువులో ఐక్యమై ఉండాలి అని ధ్యానించినట్లయితే, మనము ఇదిగో ఈ పవిత్రమైనటువంటి దివ్య శరీర రక్తాలను స్వీకరించుట ద్వారా ఆ ప్రభువులో మనము ఐక్యమై ఉంటాము, ఆయనలో తమేకమైపోతూ ఉంటాం. అందువల్లనే యోహాన్ రాసినటువంటి సువిశేషము 6వ అధ్యాయం 56వ వాక్యంలో తెలియచేస్తూ ఉన్నారు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును, నేను వాని యందును ఉందును అని చెప్పేసి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈ విధంగా ఆ ప్రభు యందు నిలిచి ఉన్నప్పుడు, ఆ ప్రభు యందు ఐక్యమై ఉన్నప్పుడు మనం ఏమవుతాము? అధికంగా ఫలిస్తాము. అదే కనుక ఈనాడు ప్రభు వాక్యం ద్వారా నుడివి ఉన్నది, నేను ద్రాక్షావళిని మీరు రెమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికంగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమియూ చేయజాలరు. ఆయన లేకుండా మనం ఏమియూ చేయజాలము అని చెప్పేసి పునరుద్ఘాటించి మరీ ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. నేను లేక మీరు ఏమియూ చేయజాలరు. ఆ ప్రభు చెప్తున్నటువంటి మాటలు. ఆయన లేకుండా మనం ఏమీ చేయజాలం, మనం ఫలించలేం. అధికంగా ఫలించడం పక్కన పెట్టు, అసలు ఫలించడమే సాధ్యం కాదు. ఫలించాలి అని కోరుకున్నప్పుడు నీవు ఆయనలో ఉండు, ఆయనలో నిలిచి ఉండు, ఆయనలో ఐక్యమై ఉండు. అప్పుడు మాత్రమే అది ఏ విధమైనటువంటి ఫలితం నువ్వు కోరుకుంటావో ఆ ఫలితాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. రెండవ విషయం ఏం చెప్తూ ఉన్నారంటే, నీవు ఆయన యందు ఉన్నప్పుడు, ఆయన నీ యందు ఉన్నప్పుడు, లేదా నీవు ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు, ఆయనలో ఐక్యమై ఉన్నప్పుడు నీవే విధంగా మారుతావట? ఆయన యొక్క శిష్యునిగా మారుతావు. ఆయన యొక్క శిష్యునిగా ఉంటూ ఉన్నట్లయితే ఆయన యొక్క శిష్యునిగా జీవిస్తావు అని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాడు. సువార్త పట్నంలో ప్రభు మనకు సుస్పష్టం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క విషయాన్ని ప్రియ సహోదరి సహోదరులారా. మారటం అంటే అర్థం ఏమిటో తెలుసా? మనిషిగా జీవించటం అని అర్థం. మనలో కొంతమంది మనుషులమే, కానీ ఆ యొక్క మానవత్వం మనలో నశించిపోతూ ఉంటుంది. అప్పుడు అది మనము మనుషులము అని పిలువబడజాలము. ఆకారం ఉంటుంది, మనిషి యొక్క ఆకారం, కానీ మనలో ఆ మానవత్వం అనేటువంటిది లేకపోతే మనం మనిషిగా ఎంచజాలము. కాబట్టి ఆ ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రత్యేకించి యోహాను సువిశేషంలో ఎప్పుడైతే శిష్యునిగా మారటము అంటే మనుషునిగా మారు. నీలో ఉన్నటువంటి కఠిన హృదయాన్ని, నీలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి తత్వాన్ని, అటువంటి జీవితాన్ని వదులుకొని ఆయనకు ఇష్టమైనటువంటి వానిగా, ఆయనకు ఇష్టుడిగా జీవించమని చెప్పేసి ఆ ప్రభు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఇది ఒకరోజు ప్రక్రియ కాదు, లేదా ఒక క్షణం జరిగేటువంటిది కాదు. ఇది జీవితకాల ప్రక్రియ. నీవు ఆయన యొక్క శిష్యునిగా జీవించడము లేదా శిష్యునిగా మారటం అనేటువంటిది జీవితకాల ప్రక్రియ. జీవితకాలము కొనసాగించాలి.
దేవుడు నీకు 50 సంవత్సరాలు ఇచ్చాడా, 80 సంవత్సరాలు ఇచ్చాడా, 100 సంవత్సరాలు ఇచ్చాడా అని. నీవు ఎన్ని సంవత్సరాలు జీవిస్తే అన్ని సంవత్సరాలు కూడా ఈ విధంగానే మనిషిగా జీవించమంటున్నాడు. మనిషిగా జీవించడం అంటే ఆయన యొక్క శిష్యునిగా జీవించడం అనే అర్థం అని చెప్పేసి యోహాను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నిర్ణయించుకో, నేను ప్రభు యొక్క శిష్యునిగా మారాలనుకుంటున్నానా, లేదా నేను ప్రభు యొక్క శిష్యునిగా జీవించాలని కోరుకుంటున్నానా అని ఆత్మపరిశీలన చేసుకో. ఒకవేళ నీ యొక్క వ్యక్తిగత జీవిత విధానం ద్వారా ఆ ప్రభువుకు దూరం అవుతూ ఉన్నట్లయితే, ఆ ప్రభు యొక్క సన్నిధికి రాలేకపోతూ ఉన్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మపరిశీలన చేసుకుని నేను నీ శిష్యునిగా మారాలని ప్రయాసపడుతున్నానని ఆ ప్రభువుకు విన్నవించు. తప్పనిసరిగా ఆ ప్రభు నీ అందు ఉండటానికి, నిన్ను ఫలింపచేయడానికి, నిన్ను అధికంగా ఫలింపచేయడానికి నిత్యం సంసిద్ధుడై నీ అందు నివాసం ఏర్పరచుకుంటూ ఉంటాడు ఆ ప్రభు అయినటువంటి క్రీస్తునాథుడు. మూడో విషయాన్ని చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుతో ఐక్యమై ఉండటము కానీ, ప్రభువులో నిలిచి ఉండటం ద్వారా కానీ మనం ఏం చేయగలుగుతాము? దేవుణ్ణి మహిమపరచగలుగుతామని చెప్పేసి ఈనాటి వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. యోహాను సువిశేషము 17వ అధ్యాయము 1వ వాక్యంలో తెలియచేస్తున్నాడు. ఆయన ప్రార్థిస్తాడు శిష్యుల కోసం. అప్పుడు అంటున్నాడు, తండ్రి, గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుణ్ణి మహిమపరుపుము అని చెప్తూ ఉన్నాడు. తండ్రితో ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ విధమైనటువంటి ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది వీడ్కోలు సమయంలో ప్రభు తన యొక్క తండ్రి దగ్గరకు వెళ్తున్నటువంటి సందర్భంలో చేసినటువంటి ఒక గొప్ప ప్రార్థన. అదేమిటంటే, తండ్రి, గడియ వచ్చినది, నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుణ్ణి మహిమపరచు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు ప్రభు అయినటువంటి. మరి ఆయన ఏ విధంగా మహిమపరచబడాలి? మనం చేసేటువంటి ప్రతి క్రియ ద్వారా, అనగా సత్క్రియల ద్వారా ఆయన మన ద్వారా నిత్యము మహిమపరచబడాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఒకటి, మనం అధికంగా ఫలించాలి, నేను శిష్యునిగా మారాలి, శిష్యునిగా జీవించాలి, నేను నా తండ్రిని నిత్యము నా యొక్క క్రియల ద్వారా, సత్క్రియల ద్వారా మహిమపరుస్తూ ఉండాలి అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇంకా ప్రభువులో నిలిచి ఉండటం లేదా ప్రభువులో ఐక్యమై ఉండటం అనే దానికి ఇంకా ఒక అర్థాన్ని మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ఈనాడు మనం చదివినటువంటి సువిశేషపట్నం ద్వారా దాన్ని మరొక విధంగా అర్థం చేసుకోవచ్చు. మనము ఆయన చేత పోషింపబడట ద్వారా, పోషింపబడటం అంటే ద్రాక్షావల్లిలోని రెమ్మలన్నీ కూడా ద్రాక్షావల్లి చేత పోషింపబడుతూ ఉన్నాయి కాబట్టి అవి ఫలిస్తాయి, పచ్చగా ఉంటాయి. ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి రెమ్మలు దాని చేత పోషింపబడతాయి. అదేవిధంగా నీవు ప్రభువులో ఉన్నప్పుడు నీవు కూడా పోషింపబడతావు. ఆ పోషణతోటి నీవు అధికంగా ఫలిస్తావు. కాబట్టి నేను నా ప్రభువు చేత పోషింపబడటకు నేను సిద్ధంగా ఉన్నానా? నా ప్రభు అయినటువంటి, నా రక్షకుడైనటువంటి నా క్రీస్తులో నేను తమేకమైపోయి ఆయన యందు జీవిస్తూ, నేను ఆయన యందు నిలిచి ఉంటూ, ఆయన నా యందు నిలుచుకునేటట్లుగా నా జీవిత శైలిని నేను మార్చుకుంటూ, నేను పోషింపబడటానికి, నా ప్రభువు చేత పోషింపబడటానికి నేను సిద్ధముగా ఉన్నానా? అలా పోషింపబడినట్లయితే ప్రభువు నా యందు నిలిచి ఉన్నాడు అని చెప్పి నేను సగర్వంగా చెప్పుకోవచ్చు. ప్లీజ్. ఇంకొక విషయాన్ని చూసినట్లయితే, ఆయన యొక్క స్వభావాన్ని నేను పొందుకుంటున్నానా? ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి రెమ్మలు ద్రాక్షావల్లి యొక్క స్వభావాన్ని గ్రహిస్తాయి. అదేవిధంగా నేను నా ప్రభువులో ఉన్నట్లయితే నా ప్రభు యొక్క స్వభావాన్ని నేను నా జీవితానికి అన్వయించుకుంటాను, నా యొక్క జీవితానికి ఆపాదించుకుంటాను. అటువంటప్పుడు నేను నా ప్రభు యొక్క స్వభావాన్ని నేను పొందుకుంటున్నానా అంటే నేను నా ప్రభువులో జీవిస్తున్నానా? ఒక చెట్టు దాని యొక్క స్వభావం ఎక్కడి నుంచి, ఆకులు కానీ ఇవన్నీ కూడా దాని యొక్క స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? దాని యొక్క వేరు నుంచి కానీ కొమ్మ నుంచి కానీ వస్తూ ఉంటాయి కదా. అదేవిధంగా ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను ద్రాక్షావల్లిని అంటున్నాడు. ఆ ద్రాక్షావల్లి యొక్క స్వభావం మన స్వభావం అవ్వాలి అంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనలో ఐక్యమై ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఆయనలాగా బాధ్యత వహించాలి అని చెప్తూ ఉన్నాడు.
ఉదాహరణకు ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి రెమ్మల పట్ల ద్రాక్షావల్లి ప్రత్యేకమైనటువంటి బాధ్యతను తీసుకుంటూ ఉంది. స్వభావాన్ని ఆపాదించడానికి, రక్షించడానికి, ఫలింపచేయడానికి, అధికంగా ఫలింపచేయడానికి తన ఒక బాధ్యతను స్వీకరిస్తుంది. మరి అదేవిధంగా నీవు ఆ ప్రభువులో భాగమైనప్పుడు నువ్వు పొందుకున్నటువంటి ఆ స్వభావము పోషణ ద్వారా నీవు సాక్షిగా జీవిస్తూ ఇతరుల పట్ల బాధ్యత కలిగి ఉన్నది అన్నటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. ఒకవేళ మనం యేసులో ఉండకపోతే ఏమవుతుందో కూడా ఈనాటి వాక్యం మనకు సుస్పష్టం చేస్తూ ఉన్నది. మనం ఫలించలేం, మనం ఎండిపోవడం ఖాయం. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో ఎండిపోవడం అనేటువంటిది ఖాయం. మనం ఆయన నుంచి తుంచివేయబడతాం. ఇది వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఆయనలో మనం లేకుంటే మనం ఫలించలేము, అధికంగా ఫలించడం అసాధ్యం. ఆయనలో మనం లేకుంటే మనం తప్పనిసరిగా ఎండిపోతాం. బహుశా దిట్టంగా కనిపించవచ్చేమో కానీ లోన మాత్రం ఎండిపోవడమో కాలిపోవడమో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయనలో ఉండటానికి ప్రయత్నం చేయి. ఆయనలో లేకపోతే నీ జీవితం ఎండిపోతుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ యొక్క వాక్యం ద్వారా. మరియు ఆయనలో లేకపోతే ఆయన తుంచివేస్తాడట, తుంచివేసి పారేస్తాడని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దీనివల్ల నాకే ఉపయోగము లేదు. కాబట్టి ఆ ప్రభువుని విశ్వసిస్తూ ఆయనలో నిలిచి ఉండు, ఆయనలో ఐక్యమై ఉండు. తప్పనిసరిగా నీవు, నీ కుటుంబము అధికంగా ఫలిస్తుంది. మరి యేసులో ఉన్నప్పుడు ఆయన యొక్క వాక్యం మనకు దోహదపడుతూ ఉంటుంది. ఈనాడు మీరు చదివినటువంటి మొదటి పట్టణంలో పౌలు దేవుడి వాక్యాన్ని ఆలకించాడు కదా. సౌలుగా ఉన్నటువంటి వాడు ఆ దమస్కాసులో జరిగినటువంటి ప్రభువుతో తటస్థపడినటువంటి ఆ సన్నివేశంలో సౌలు ఒక మాట అడుగుతాడు, నీవెవరివి అని. ప్రభు ఏం చెప్తాడు? నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తుని అంటాడు. పౌలు చాలా తెలివిగలవాడు. నేను నిన్ను హింసించటం లేదన్నాడు. అక్కడ ఏమన్నాడు ఆయన? నేను నిన్ను హింసించటం లేదు, మనుషుల్ని హింసిస్తున్నానన్నాడు. ప్రభు ఏమంటాడు? నన్ను హింసిస్తే వారిని కూడా హింసించినట్లే. అంటే అర్థం ఏంటి? నేను వారిలో ఉన్నాను, వారు నా యందు ఉన్నారు అని అర్థం. అది తెలుసుకొని అప్పటి నుంచి ఆయన మారుతూ ఉంటాడు. అయితే ఈయనకి ఇటువంటి సులక్షణం ఎలా వచ్చింది అని అర్థం కాక మిగిలినటువంటి శిష్యులు కానీ కొంతమంది ఆయన్ని వ్యతిరేకిస్తారు, ఆయన యొక్క మాటను ఆలకించరు. కానీ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను తృణీకరించకుండా ప్రజలు నమ్మేంత వరకు, ప్రజలు విశ్వసించేంత వరకు, ఆయన మారాడు అన్నటువంటి సత్యాన్ని గ్రహించేంత వరకు కూడా ఆయన దేవుని గురించి సాక్ష్యమిస్తూ జీవితకాల సాక్ష్యమిస్తూనే ఉన్నాడు, బోధిస్తూనే ఉన్నాడు. చివరికి మరణం కూడా ఆ ప్రభువు కొరకే మరణించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసులో ఉంటే అంత ధైర్యము, అంత సాహసము, అంత బలము మనకు లభిస్తాయి అని చెప్పి ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి రెండవ విషయం కూడా తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుట ద్వారా మనము ఆయనలో నిలిచి ఉండవచ్చు, ఆయనలో ఐక్యమై ఉండవచ్చు అని ఈనాడు రెండవ పట్టణం మనకు బోధిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ఈ ద్రాక్షావల్లి యొక్క వృత్తాంతాన్ని చదివినప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువు ద్రాక్షావల్లి, మనము రెమ్మలం. ఇది ఏదో ఒకరోజు గుర్తుంచుకునేటువంటిది కాదు, జీవితకాలం గుర్తుంచుకోవాల్సింది. మనం ఆయన యందు లేకపోతే మనం ఫలించము, ఆయన యందు లేకపోతే మనం ఎండిపోతాం, ఆయన యందు లేకపోతే మనం కావాలనుకున్నది మనం సాధించనేలేము, ఆయన యందు లేకపోతే మనం తుంచివేయబడతాము, మంటలో కాల్చివేయబడతాము అన్నటువంటి ఈ సత్యాన్ని మనం నిత్యము గ్రహిస్తూనే ఉండాలి. ప్రభు చెప్తున్నటువంటి యొక్క మాటను జ్ఞాపకం ఉంచుకో. ఆయనలో నీవు నిలిచి ఉండకపోతే, ఆయనలో నీవు ఐక్యమై ఉండకపోతే నీ జీవితం వ్యర్థమవుతుంది, నీ జీవితం నాశనం అవుతుంది అని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఫలించేటువంటి, ఫలితాన్ని ఇచ్చేటువంటి ద్రాక్ష వల్లి. కాబట్టి ఆయనతో నిత్యము
కనెక్ట్ అయ్యి ఉండండి. ఆ కనెక్షన్ మనల్ని ఫలింపచేస్తుంది. ఆయనతో ఎప్పుడైతే మనం దూరం అవుతామో అప్పుడు తప్పనిసరిగా మనం ఆశించినటువంటి ఫలితం మనకు దక్కదు.